ప్రియమిత్రులారా, వివిధ రాష్ట్రాలలోని ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎందరో తెలుగు భాషను నేర్చుకుంటూ, తెలుగు అనువాదాలను చదువుకుంటూ, తెలుగును ఆనందిస్తున్నారు. మరి మనమెందుకు తెలుగు రాష్ట్రంలో పుట్టి, తెలుగు భాషను అంతో ఇంతో వింటూ, చిన్నప్పటి నుండి పెరుగుతూ, ఒక వయసు వచ్చాక తెలుగును ఎందుకు అశ్రద్ధ చేస్తున్నామంటూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య ప్రశ్నిస్తూ, ఆమె రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి బలము, బలుడు, బల్ల పదాలను మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. పక్షాణం బలమాకాశం, మత్స్యానాం ఉదకం బలం, దుర్బలస్య బలం రాజా, బాలానాం రోదనం బలం. ఇది భర్తృహరి చెప్పిన మాట. అంటే పక్షులకు ఆకాశం, చేపలకు నీళ్లు, బలహీనులకు రాజు లేదా ప్రభుత్వం, పసిపిల్లలకు ఏడుపు బలము అని అర్థము. నెత్తురు, దీని ప్రసరణ అనేది మన శరీరంలో సరిగా ఉంటేనే మనం సరిగ్గా ఉంటాం. ఇది ఎర్రగా వెచ్చగా ఉంటుంది. రక్తము, రోహితము, అంగజము, అరుణము వంటి ఎన్నో పేర్లతో పిలువబడుతుంది నెత్తురు. ఇది బలము అనే పదానికి గల అర్థము. రసం ముదిరితే రాగం, పాకం ముదిరితే పాట అనేదొక సామెత. సాహిత్యపరంగా హాస్యము, కరుణము, రౌద్రము, శృంగారము ఇలా 9 రకాలైన రసాలున్నాయి. అన్నంలో తినే రసం ఒకటి కాగా ఆకురసం మరొకటి, ఇంకొకటి పాదరసం. ఇలా పలు రకాలుగా ఉన్న రసము అనేది మరో అర్థం. దేహము గొడవల కాపురము, దేహమేరా దేవాలయం. ఈ దేహాన్నే శరీరము, అంగము, ఒడలు, ఒళ్ళు, కాయము, మేను వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఒళ్ళు వంగని వాడికి ఊరు అచ్చిరాదు, ఒళ్ళంతా తడిసిన వెనక ఓపలేని వానికైనా చలి ఉండదు అనే సామెతల్లో చెప్పబడ్డ ఒళ్ళు లేదా శరీరం అనేది ప్రాణప్రదంగా పిలువబడే శరీరము, బలము అనే దానికి గల మరొక అర్థం. రూపాన పాపిష్టి, గుణాన పాపిష్టి, రూపం చేత స్త్రీలు, పరాక్రమం చేత పురుషులు రాణింతురు అనేవి పెద్దల మాటలు. ఈ రూపము అనేది బలమునకు గల ఇంకో అర్థము. ముక్కు చేసే పని గాలి పీల్చడం మాత్రమే కాదు, వాసన కూడా చూస్తుంది అనేది. వాసన అనేది సువాసన, దుర్వాసన అని ఉంటుంది. పూలు, కర్పూరము, సాంబ్రాణి, వట్టివేళ్ళు మొదలైన వాటివెన్నో మంచి వాసనను ఇస్తాయి. మురికి గుంటలు, పేడకుప్పలు, కుళ్ళిన పదార్థాలు మొదలైనవన్నీ చెడు వాసననిస్తాయి. సువాసననిచ్చే కస్తూరిని అజ్ఞానులు అవతల పారేస్తే మహారాజులు నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. అందుకు కారణం దాని వాసనే. అలాగే ఈ లోకానికి చెందిన సుఖాలు, ఆకర్షణ అన్నిటినీ, విషయవాసనలను మనిషి వదలలేడు. అలా పలు రూపాలలో ఉన్న వాసన అనేది మరో అర్థం. రాజుకు బలం సైన్యం, సైన్యం లేనిదే రాజు లేడు. అక్షౌహిణి, కూటువ మూక, చక్రము, తంత్రము, దండు, దళము, ధ్వజము, పటాలము, పరివారము, సేన, పాళెము, పౌజు, బలగము, మూక, వాహిని మున్నగు పేర్లతో పిలువబడే సైన్యము అనేది బలమునకు గల మరొక అర్థము. ఇక బలుడు అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. బలం కలిగిన వాడిని బలుడు అని అంటారు అని తెలిసింది కదా. బలుడు అంటే అంతేనా, మరి ఇంకేమైనా అర్థాలున్నాయా అనేది తెలుసుకుందామా? కాకి పక్షులందు కడుహీన మంచును, కాకి కన్న మంచి కానరాదు, కాకి కన్న మొసగి కాళ్లకు మొక్కేరు అని. కాకికి కాని పాలవెన్నులు కాస్తేనేమి, పూస్తేనేమి. కాకి గూడు పెడితే కడపటి వర్షం, కాకి ముక్కుకు దొండపండు, కాకి పిల్ల కాకికి ముద్దు, కాకిని తెచ్చి పంజరంలో పెడితే చిలక పలుకులు పలుకుతుందా అని కాకి గురించి ఎంతో చెప్పారు మన పెద్దలు. కాకి కూత కర్మబంధముల కూత అంటూ కాకికి మనిషికి గల సంబంధాన్ని తెలిపారు. ఒక కాకి చస్తే 100 కాకులు కూడుతాయి అంటూ సంఘీభావాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా కాకినే ఉదాహరణగా తీసుకుంటారు. అలాంటి గొప్ప అజ్ఞానాన్నిచ్చే కాకి అనేది బలుడు అనే పదానికి గల అర్థమే. మన పురాణ కథల్లో, దశావతార కథల్లోనూ రాక్షసుల ప్రసక్తి లేని కథ ఉండదు కదా. అమృతం కోసం దేవాసుర యుద్ధం తెలిసిందే. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణుడు, బలి, శిబి చక్రవర్తులు,
తాటకి, మారీచ, సుబాహులు ఇలా ఎందరో రాక్షసుల పేర్లు మనకు పరిచితమే. రాక్షసుడు అనేది బలుడు అనే పదానికి గల అర్థమే. రోహిణీ వసుదేవుల పుత్రుడు, దుర్యోధనుడి గదాయుద్ధ గురువు, అనేక మంది రాక్షసుల్ని సంహరించిన హలాయుధుడు, సంకర్షణుడు అను పిలువబడే బలరామునికి బలుడు అనే పేరుంది. కాగా బాగా కొవ్వు పట్టి బలిసిన వారిని కూడా బలుడు అని అంటారు. ఇక బల్ల అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకాన్ని బల్ల మీద పెట్టు, భోజనాల బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయాలి అంటూ ఎన్నో అవసరాలకు, పనులకు బల్ల అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. బల్ల అంటే మనం రోజు వాడే ఒకే అర్థమేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు అక్షరాలను నేర్చుకునేటప్పుడు పలకను ఎక్కువగా వాడేవారు. పలక మీద ఉపాధ్యాయులు రాసిచ్చిన అక్షరాలను బలపంతో దిద్దేవారు విద్యార్థులు. అంతేకాదు ఎక్కములు, లెక్కలు, పద్యాలను వ్రాయడం వంటి ఇంటి పని అంటే హోంవర్క్ని పలక మీద వ్రాసుకొని వెళ్ళేవారు. ఒకప్పుడు విద్యార్థి ప్రాథమిక విద్యలో పలక ప్రముఖ పాత్ర వహించేది. ఇప్పుడు కేవలం అక్షరాభ్యాసాలకే పరిమితమైపోయింది. ఈ పలక వ్రాయడానికి పనికొచ్చేది, కానీ చదువుకునేందుకు, భోజనాలకు, కంప్యూటరు మొదలైన పెట్టుకునేందుకు ఉపయోగించే ఎత్తైన టేబుల్ను ఎత్తు పలక అని అంటారు. కొయ్యతో చేసే ఈ పలకను కొయ్య పలక అని అంటారు. అంతేకాదు ఆటలలో ఒకటైనది జూదము. ఈ ఆట గురించి అందరికీ తెలిసినదే. ఈ జూదమాడటానికి ఉపయోగించే పలక జూదపు పలకగా పిలువబడుతుంది. ఎత్తు పలక, కొయ్య పలక, జూదపు పలక మొదలైనవన్నీ బల్ల అనే పదానికి గల వివిధ అర్థాలే. గదుల గోడలు మొదలైన వాటికి నీరు పోయేందుకు ఏర్పాటు చేసే చిన్న రంధ్రమును తూము అని అంటారు. ఇంకా తూమెడు వడ్లు తూర్పారా పట్టేటప్పటికీ ఏదుము వడ్లు ఎలుకలు తినిపోయినవి అనేది ఒక సామెత. తూమెడు అంటే 4 కుంచాల వడ్లు, మానిక, మరకము, కుంచము, తూము ఇలాంటివన్నీ వడ్లు మొదలైన వాటిని కొలవడానికి ఒకప్పుడు ఉపయోగించిన పదాలు. ఈ తూము అనేది కూడా బల్ల అనే పదానికి గల మరొక అర్థము. మనిషికి వచ్చే అనేక రోగాల్లో కడుపులో గడ్డలు రావడం ఒకటి. కడుపులో పెరిగిన గడ్డ లేదా కురుపు కూడా బల్ల అనే పదానికి గల అర్థం.